ఏ విధంగా ఉండదో పూల తోట పెట్టేసి దానికి సువాసన లేకపోతే ఏం ప్రయోజనం అండి? గులాబీ తోట కావచ్చు, మల్లె తోట కావచ్చు, అది ఏం ప్రయోజనము చెప్పండి? ఏమైనా ప్రయోజనం ఉంటుంది? అది సువాసన లేదు. పైకి చూస్తే మాత్రం తెల్లగా నిగలగలాడుతూ ఉన్నది మల్లె పువ్వు. ఆ క్షణం లేదేం లేదు. ఎడికింద తెచ్చారు ఈ వాసన లేని మల్లె పువ్వు? అడవిలకించా. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితం కూడా అదే అండి. నీకు సువాసన రావాలి. నీ ఇల్లంతా సువాసన ఉండాలి. నీ ఆరాధన సువాసనగా మారాలి. నీ జీవితం అంతా సువాసనగా ఉండాలి. నీ బ్రతుకంతా సువాసనగా వెదచిల్లాలి. సియోనులో ఇంటిలో ప్రార్థన చేసినప్పుడు అత్తరుతో యేసయ్యను మొత్తం అభిషేకించింది. ఆ ఇల్లు మొత్తం సువాసనతో నిండుకొని ఉన్నదండి. హల్లెలూయా. అట్టి సువాసన నీవు కలిగి ఉందో గాక. సైనికునికి ఏమవసరము? ఆయుధం అవసరము, గన్ అవసరము. సైనికుడికి ఇప్పుడు లేదు, యుద్ధానికి అటుపక్క యుద్ధము, అటుపక్క నుంచి నలుమూలల నుంచి, అటు ఫిలిస్తీన్ల నుంచి, ఇటు ఇక్కడి నుండి వచ్చారు. ఎవరిని? సాంసోను చంపడానికి. సాంసోను చంపడానికి ఫిలిస్తీన్ల కంచెడు వచ్చేసారు. కొలీషులు వచ్చారు, ఇక్కడ నుంచి వచ్చారు, అక్కడ నుంచి వచ్చారు, అందరూ వచ్చారు. ఎలాంటి ఆయుధం తీసుకోలేదండి సాంసోన్ గారు, ఎలాంటి ఆయుధం తీసుకోలేదు. అప్పుడే చచ్చిపోయి ఒక 3-4 రోజులు అయిపోయింది. అంతే, 3-4 రోజులు అయిపోయింది. ఏం కావాలయ్యా, ఏం వెతుకుతున్నావా అని దేవుడు అతన్ని అడిగినప్పుడు, అయ్యా నేను ఆయుధం మర్చిపోయాను అన్నాడు. ఆయుధము మర్చిపోయావా? ఎదిగో ఆ భూమిలో ఇట్లా అన్నాడు. తడిమాడు, ఇట్లా చూశాడు. చూసి ఇట్లా వట్టి పచ్చి దవడ ఎముకను తీసుకున్నాడు. దవడ ఎముకను తీసుకొని, గాడిద దవడ ఎముకను తీసుకొని ఎటు పడితే అటు 10 మంది 1000 మందిని హతమార్చాడండి. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేయలేడా? సాతానుగాడు నిన్ను ఎటువైపు నుంచి వస్తాడో తెలియదు, ఏ వైపు నుంచి నిన్ను వస్తాడో తెలియదు, ఏ వైపు నిన్ను శోధిస్తాడో తెలియదు. నువ్వు ప్రార్థన లేని జీవితం గడుపుతే వానికి ఏ విధంగా నువ్వు గద్దించగలుగుతావు చెప్పండి? హల్లెలూయా. ప్రేమని దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రార్థన లేని జీవితము, సైనికులు లేని ఆయుధము 2 వ్యర్థము. ఎవరికైతే ఏకుడైతే ఆయుధము పట్టుకొని బల్గంలో ముందంజలో ఉండి ముందు బాటలో నడుస్తూ ఉంటాడో ఆ సైనికుడు చాలా వరకు విజయం పొందుతూ ఉంటారు. మీరు డౌట్ పడవచ్చు, మరి చచ్చిపోయిన సైనికులంతా ముందు వాళ్ళు కూడా గన్నులు తీసుకుపోయారు కదా, మరి వాళ్ళని చచ్చిపోయారు అని అనుకోవచ్చు. కావచ్చు మీకు. సాతానుగాడు అనేది, దుష్టుడు అనేవాడు ఏ విధంగానైనా నిన్ను దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తాడు. వెనక నుండి కావచ్చు, ముందు నుండి కావచ్చు. ముందు నుండి వచ్చే ధైర్యం లేక వాడు ఏం చేస్తాడు? వెనక నుండి వచ్చి నిన్ను కొడతా ఉంటాడు. హల్లెలూయా. వెనక నుండి వచ్చి నిన్ను కొట్టేస్తాడు. దాన్ని బట్టండి ప్రేమ దేవుని సంగమా, సాతానుగాడు ప్రార్థిస్తే నువ్వు ప్రార్థించావో, గట్టిగా ప్రార్థించావు, గద్దించావో, నీ దరిదాపులో నీ యొద్దకు రాడు. ఆమేన్. వస్తాడా? వస్తాడు. ఎందుకు రాడు? నిన్ను ఎప్పుడు మందిరంలో తీసుకుపోవాలా? తీసుకుపోయే వరకు వాడి బాధ్యత, తీసుకొచ్చిన తర్వాత వాని బాధ్యత, తీసుకురావచ్చే వరకు నీ బాధ్యత, తీసుకొచ్చిన తర్వాత వాని బాధ్యత. పావుకిలో నుండి నేను వాక్యం వినకుండా చేయడం, నీ దృష్టంతా ఇంటికాడ ఉంచడం, నీ దృష్టంతా ఎక్కడైతే వదిలిపెళ్ళావో అక్కడే నీ దృష్టంతా అక్కడ. గట్టిగా ప్రార్థన చేయి. యేసు నామములో